years లోపల పీడియాట్రిషియన్ అప్రూవల్ లేకుండా ఎవరు కూడా ఆవు పాలు ఇవ్వకూడదు. ఇన్ జనరల్ ఇప్పుడు చూస్తున్న పిల్లల్లో ద గ్రోయింగ్ అప్ చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ ఎంత ఉంటుంది అసలు ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది? మనం అనుకునేది ఓన్లీ లాక్టోస్ ఇంటాలరెన్సే ఉంటుంది మనకని అనుకుంటాం, కానీ మనము ప్రోటీన్ ఇంటాలరెంట్, కెసిన్కి ఇంటాలరెంట్ అవ్వచ్చు, వే ప్రోటీన్కి కూడా ఇంటాలరెంట్ అవ్వచ్చు. ఈ ఆవు పాలు మంచిదా లేకపోతే దేశవాళీ ఆవు పాలు మంచిదా అని మనం గెస్ చేసి ఆ ఏజ్ పిల్లల్లో మాత్రం అలా చేయొద్దు అన్నది నా ఒపీనియన్. డస్ డైరీ కాజ్ ఇన్ఫ్లమేషన్? 5 లీటర్లు ఇచ్చే ఆవు లేదా బఫెలో కానివ్వండి మనకి 15 లీటర్లు ఈల్డ్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? నేను ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే పొంగల్లో గీ ఉందండి, సాంబార్ గీతో పోపు పెట్టామండి. సో గీ ఇంటాలరెన్స్ నేను ఇంతవరకు వినలేదు కేసి. మహేష్ బాబు ఇస్ వెరీ క్లియర్లీ హి డజంట్ ఈట్ డైరీ. అలాగే పెరుగన్న, ఈ మూడిట్లో ఒకదాని మూడు తిన్నాను. పెరుగు అనేది డైరీ ముట్టుకోను. ఆయన లాక్టోస్ ఇంటాలరెన్స్, పాలు పెరుగు తింటే ఆయనకి బ్లోట్ వస్తుందేమో, దట్ కుడ్ బి ద రీజన్ ఆయన గివ్ అప్ చేశారని. Hi, welcome to KC Talks. In the series of podcasts on nutrition that we are having with Vinisha Reddy Garu, let us today understand what is lactose intolerance. మనం ఇవాళ చాలా చూస్తున్నాం. మనం ఒకప్పుడు చిన్నపిల్లలకి మిల్క్ అంటే చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ అని అందరికీ మిల్క్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో మనం చూస్తే ఈవెన్ చిన్నపిల్లలకి కూడా ఆ మిల్క్ పడట్లేదు. అది ఎందుకు పడట్లేదో అర్థం కావట్లేదు. అండ్ ఎవ్రీ మదర్ హ్యాస్ అ ప్రాబ్లమ్, వాట్ షీ హ్యాస్ టు ఫీడ్. దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి మార్కెట్లో కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి. సో ఒకడు డైరెక్ట్ ఫామ్ టు టేబుల్ మిల్క్ అంటాడు, ఒకడు ఇండిజినియస్ కౌ మిల్క్ అంటాడు, ఇంకొకడు ఆర్గానిక్ మిల్క్ అంటాడు, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ ఫ్రమ్ అ న్యూట్రిషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎందుకు పెరుగుతుంది, అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి? హాయ్ వినీషా. హాయ్ కేసి. హౌ ఆర్ యూ డూయింగ్? ఆల్ గుడ్. సో ఈ ఫుడ్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా డిఫరెంట్ ఫుడ్ అండ్ డైట్ చేద్దామని. అందులో వి స్టార్టెడ్ విత్ గ్లూటెన్, నౌ వీఆర్ గోయింగ్ టు లాక్టోస్. చిన్నప్పటి నుంచి మనందరం పాలు తాగిన వాళ్ళమే. మదర్స్ కొట్టి తిట్టి ఒక గ్లాస్ పాలు ఇచ్చి స్కూల్కి పంపించేవాళ్ళు. దట్స్ ద జనరేషన్ వీ కమ్ ఫ్రమ్. ఇది ఎప్పుడు వచ్చింది అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది? పిల్లల్లో లాక్టోస్ ఇంటాలరెన్స్ నేను ఐబిఎస్ క్లయింట్స్ క్వశ్చనియర్ ఒకటి ఉంటుంది కేసి. అంటే మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎప్పటి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది అని మేము అనలైజ్ చేస్తాం. కేస్ అనాలిసిస్ అంటాం దీన్ని. సో మీ బై బర్త్ దగ్గర నుంచి మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ట్రాక్ చేసుకుంటూ మీ సిమ్టమ్స్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయినాయి అని చెప్పి మేము ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట, ఒక కేస్కి సొల్యూషన్ చూపించాలంటే. సో దీంట్లో ఒక 30%, ఒక 100 మంది క్లయింట్స్ని అనాలిసిస్ చేస్తే ఒక 20-30% మంది చెప్పింది ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచే కాన్స్టిపేషన్ ఉండేది, కడుపు నొప్పి ఉండేది, పాలు తాగంగానే బ్లోటెడ్గా అనిపించేది, కానీ మాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈ అవేర్నెస్ పెరుగుతుంది కదా లాక్టోస్ ఇంటాలరెన్స్ గురించి. సో ఇప్పుడు అనలైజ్ చేసుకుంటే కనుక నాకు చిన్నప్పటి నుంచే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది అని చెప్పిన పర్సంటేజ్ ఉన్నారు కేసి. సో ఇది ఇంతకు ముందు కూడా ఉండేది, బట్ నాట్ టు ఎన్ ఎక్స్టెంట్ లైక్ ఇప్పుడు ఉన్నంత సివియర్గా లేదు, ఎక్కువ పాపులేషన్లో లేదు అన్నది నా ఒపీనియన్. అసలు ఓకే, మళ్ళీ ఒక వెరీ లేమన్ క్వశ్చన్, లాక్టోస్ అనేది ఓన్లీ మిల్క్లోనే ఉంటుందా? యా, మిల్క్. మిల్క్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్, ద షుగర్ కాంపోనెంట్ ఈస్ కాల్డ్ ఎస్ లాక్టోస్. అండ్ దీంట్లో ప్రోటీన్ పార్ట్ని మనం కెసిన్ అండ్ వే ప్రోటీన్ అంటాం అనమాట. మనం అనుకునేది ఓన్లీ లాక్టోస్ ఇంటాలరెన్సే ఉంటుంది మనకని అనుకుంటాం, కానీ మనము ప్రోటీన్ ఇంటాలరెంట్, కెసిన్కి ఇంటాలరెంట్ అవ్వచ్చు, వే ప్రోటీన్కి కూడా ఇంటాలరెంట్ అవ్వచ్చు. పిల్లల్లో అంటే 3 years లోపల పిల్లలకి కామన్గా కనిపించే ఒక ఎలర్జీ, ఇట్స్ నాట్ ఈవెన్ ఇంటాలరెన్స్, ఎలర్జీ ఇస్ కౌ మిల్క్ ఎలర్జీ, కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ, CMPE అని అంటాం అనమాట మనం. సో కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ చాలా సివియర్ కాంప్లికేషన్ కేసి పిల్లల్లో యాసిడ్ రిఫ్లెక్స్ విపరీతంగా తీసుకొస్తుంది. దే ఈవెన్ రష్ ద కిడ్ టు ద హాస్పిటల్, అంత సివియారిటీని తీసుకొస్తుంది. అందుకనే 2 years లోపల పీడియాట్రిషియన్ అప్రూవల్ లేకుండా ఎవరు కూడా ఆవు పాలు ఇవ్వకూడదు. ఛాన్సెస్ ఆర్ దేర్ ఆఫ్ ఎలర్జీ మనం ఇంతకు మాట్లాడుకున్నాం, గ్లూటెన్ ఎలర్జీ ఎలాగో దిస్ ట్రిగర్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ రావచ్చు. సో అది సివియారిటీ. దాంట్లో ఆ పిల్లల్లో లాక్టోస్ ప్రాబ్లం కాదు, కానీ దాంట్లో ఉన్న కెసిన్
అండ్ వే ప్రోటీన్ ప్రాబ్లం. అందుకనే ఇప్పుడు దాని మీద చాలా ఒక పెద్ద ఇంటర్నెట్ వార్ జరిగి దట్ ఈస్ ఆల్ ఫారెన్ కౌస్ బీటా కెసిన్ అని అవును, ఆల్ఫా కెసిన్ అని. ట్రూ ట్రూ ట్రూ. సో దేశవాళీ ఆవు పాలైతే అసలు ఈ ప్రాబ్లమే రాదు అని అంటున్నారు. సో వాట్ కానీ లోకల్గా ఇప్పుడు పల్లెటూర్లలో హైబ్రిడ్ ఆవులు తక్కువ కదా కేసి, అందరూ ఊళ్ళల్లో పెంచుకునే ఆవులు ఉన్న ఆ పిల్లల్లో కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం గెస్ చేయలేము కేసి. పీడియాట్రిక్ అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే పీడియాట్రిక్ రూల్స్ ప్రకారం కానివ్వండి, వాళ్ళు కొన్ని చెప్తారు. అంటే 6 నెలల పిల్లల లోపల నీళ్లు తాగిపియొద్దు, ఓన్లీ మదర్ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వండి, లేదా ఫార్ములా ఇవ్వండి అంటారు. సిమిలర్లీ 2 years లోపల కౌ మిల్క్ పట్టద్దు అన్నది కూడా పీడియాట్రిషియన్స్ చెప్తూ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఏ ఛాన్స్, ఈ ఆవు పాలు మంచిదా లేకపోతే దేశవాళీ ఆవు పాలు మంచిదా అని మనం గెస్ చేసి ఆ ఏజ్ పిల్లల్లో మాత్రం అలా చేయొద్దు అన్నది నా ఒపీనియన్. యూ నెవర్ న్యూ, ఇది న్యాచురల్ పాలైనా దాంట్లో వే ప్రోటీన్ ఉంటుంది, కెసెన్ ఉంటుంది కదా కేసి. సో యూ క్యాన్ బి ఇంటాలరెంట్ టు దట్ వే ప్రోటీన్ అండ్ కెసెన్. అండ్ ఆ పిల్లోడికో లేదా ఆ కిడ్ న్యూ బార్న్ బేబీకో 1 year లోపల 2 years లోపల ఇచ్చినప్పుడు ఒకసారి అలర్జిక్ రియాక్షన్ వచ్చింది అంటే కనుక దట్ గోస్ టు ద వెరీ సివియారిటీ, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ దాకా వెళ్తాయి, చాలా అలర్జిక్ సిమ్టమ్స్ వస్తాయి. ఇది ఫేటల్ కూడానా? ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ నో. ఓకే. సో ఇప్పుడు ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇప్పుడు మీరు హ్యాండిల్ చేస్తున్న డిసీజ్ కేసెస్ వదిలేద్దాం. మీరు మాట్లాడితే ఐబిఎస్, ఐబిడి అంటే కొన్ని యు ఆర్ ఫర్ ఫంక్షనల్ న్యూట్రిషన్. అవునవును. సో మీరు చేసే కేసెస్ వదిలేస్తే ఇన్ జనరల్ ఇప్పుడు చూస్తున్న పిల్లల్లో, ద గ్రోయింగ్ అప్ చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ ఎంత ఉంటుంది అసలు ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది? ఇప్పుడు వచ్చే మిల్క్ ఈస్ డెఫినెట్లీ ప్రాబ్లం. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పాలైతే ప్రాబ్లమే కేసి. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. పిల్లలు ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ కడుపు నొప్పి కానివ్వండి, మల్టిపుల్ బవల్ మూమెంట్ కంప్లైంట్ చేస్తున్నారు. టిల్ 7-8 లేకపోతే ఒక టీనేజ్ వచ్చేదాకా 12 years లోపల దాకా వాళ్ళు మిల్క్ మంచిగా టాలరేట్ చేసుకోగలరు. ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ మేడ్ ఇన్ సచ్ వే దట్ వాళ్ళు లాక్టోస్ని బ్రేక్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు పెరిగే ఇన్సిడెంట్స్ మేబీ మిల్క్లో వచ్చే చేంజెస్ వల్ల పెరుగుతున్న ఇన్సిడెంట్స్ కానివ్వండి, బట్ ఐ థింక్ 50-60% ఆర్ టాలరేటింగ్ ఇట్ వెల్. ఆ మిగతా 40%కి ఇలా మోషన్స్, బ్లోటింగ్ ఇష్యూస్ అంటూ పేరెంట్స్ మా దగ్గరికి కన్సల్టేషన్స్ వచ్చే కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ వై ఈజ్ ఇట్ గ్రోయింగ్? మేబీ ద అడల్ట్రేషన్. ఇప్పుడు 5 లీటర్లు ఇచ్చే ఆవు లేదా యూనో బఫెలో కానివ్వండి, మనకి 15 లీటర్లు ఈల్డ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చదివే ఉంటారు. ఎలా ఇస్తుంది? 5 liters లిమిటేషన్ ఉన్న ఆవు కానివ్వండి, బఫెలో కానివ్వండి, మనకి 15 లీటర్లు ఈల్డ్ ఎలా ఇస్తుంది? యు సీ లైక్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాట్ ఈస్ పాస్డ్ ఇన్ టు ద కౌ మిల్క్ నుంచి కానివ్వండి, బఫెలో మిల్క్ నుంచి కానివ్వండి, ఇట్ గెట్ పాస్డ్. అండ్ అది మనం తాగినప్పుడు మన ఒంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుంది. సో జనరల్ అడ్వైస్గా మేము చెప్పేది ఏంటి అంటే, ఒక 7 years దాకాను 6 years దాకాను మిల్క్ ఎసెన్షియల్ కాబట్టి ఇవ్వండి. అది కూడా ప్రొక్యూర్ చేసుకునే విధానం, ఏది పడితే ర్యాండమ్గా అది తీసుకోకుండా మేక్ షూర్ దట్ ఒక ఐడియల్ మంచి బ్రాండ్ని ఏదన్నా చూస్ చేసుకొని వాళ్ళ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నది కానివ్వండి, లోకల్ మిల్క్ మ్యాన్ నుంచి తీసుకొని, మేబీ మిల్క్ మ్యాన్ దగ్గర ఉంటే అడల్ట్రేషన్, వాటర్ అడల్ట్రేషన్ ఉండొచ్చు, అంతేగాని ఇంకా వేరే అడల్ట్రేషన్ ఉండదు అనేది నా ఒపీనియన్. ఐ కుడ్ బి రాంగ్ ఇన్ దిస్ ఆల్సో. యాక్చువల్లీ ఒక మూవీ చూశాను నేను, వదలడు అని. ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్ అడల్ట్రేషన్. ఐ డోంట్ నో వాట్ ఇస్ హిస్ నేమ్, సిద్ధార్థ్. అచ్చా. అందులో మిల్క్ మీద ఒక సీన్ ఉంటుంది. అందులో ఏమేం కలుపుతారో నేను చూస్తే ఐమ్ కైండ్ ఆఫ్ అడల్ట్రేషన్ ఇస్ దేర్ కేసి. ఇంతకు ముందు మీద మనకి ఇంత హెల్త్ ఇష్యూస్ రావడానికి మేజర్ కాజ్ వచ్చేసి అడల్ట్రేషన్. ఫుడ్ అడల్ట్రేషన్ చాలా పెరిగింది. ఇంతకు ముందు ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ పాలంటే పాలే, మేబీ కాఫీ దాకా వెళ్ళేదేమో. ఇప్పుడు పాలంటే చీజ్, వే ప్రోటీన్, తర్వాత దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఎక్కువ తీస్తున్నాం మనం. నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్, ఇన్ని మార్కెట్లో ఇన్ని వే ప్రోటీన్ బ్రాండ్స్ ఉన్నాయి, ఇంత గల్లీకి దోశలు వేసేవాడు కూడా ఇంత క్యూబ్ చీజ్ పట్టుకొని వేసుకుంటూ ఉంటాడు, ఇంత పన్నీర్లు అమ్ముతూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇంత మిల్క్? ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో పన్నీర్ చేసుకోవాలంటే ఒక 200 grams పన్నీర్ రావాలంటే నేను 3 ప్యాకెట్ల పాలు కొనాలి. ఓకే, సో ఇంత మనకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది పెద్ద క్వశ్చన్. ఇంత మిల్క్ ప్రొక్యూర్మెంట్ మనకి ఎలా జరుగుతుంది? ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? ఒక్కొక్క యానిమల్ ఎంత మిల్క్ని ఇస్తుంది? వెనకాల జరిగే ప్రాక్టీసెస్ ఏంటి? హార్మోన్స్ ఇస్తున్నారా నిజంగా?
ఇవన్నీ గూడా ఒక $1 మిలియన్ క్వెషన్ కేసి నాకైతే. అంటే ఆ మిల్క్ క్వాంటిటీని పెంచడానికి దాంట్లో మెలమైన్ అని, దాని ఇస్తారు. తర్వాత దేర్ ఆర్ లైక్ సర్టెన్ మిల్క్ యు- యు- ప్రొడ్యూసింగ్ యూరియా అని, ఇవన్నీ కాస్టిక్ సోడా కలిపి దాని వాల్యూమ్ పెంచుతున్నారు అలా అనేది. అది 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 ఫేక్. అడల్ట్రేషన్ వర్సెస్ లైక్ క్రియేటింగ్ కంప్లీట్లీ ఏ ఫేక్ మిల్క్. అది మిల్క్లా కనిపించడం వేరు. ఆల్రెడీ మిల్క్ని తీసుకొని నువ్వు ఒక 50% వాటర్ కలుపుకొని 50% పాలు తాగడం, పాలల్లో డైల్యూట్ చేసుకోవడం, అది లోకల్ ప్రాక్టీస్ అవుతుంది. పల్లెటూళ్ళలో మిల్క్ మ్యాన్స్ ఉంటారు, లేకపోతే మనకు వచ్చే మిల్క్ మ్యాన్స్ కానివ్వండి, ఒక 50% వాటర్ కలుపుతాడు, కానీ వాడు కంప్లీట్గా ఫేక్ మిల్క్ని తయారు చేశాడంటే అది తెలిసిపోతుంది కేసు. ఫేక్ మిల్క్ ని నార్మల్ మిల్క్ లో కలిపేసి అలా వాల్యూమ్ పెంచుతున్నారని, దట్స్ వాట్ ద మూవీ టోల్డ్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి, ఇలాంటి టైప్ ఆఫ్ పనీర్ అంటే ఫేక్ పనీర్ అని చాలా రైడ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు మనకి. సేమ్ ప్రాసెస్లో చేసి పనీర్ బయట అమ్ముతున్నారు. సో అందుకనే ఐ వుడ్ రిపిటేటివ్లీ ఆస్క్ ఎవ్రీ వన్ నాట్ టు ఈట్ అవుట్ సైడ్. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్కి పర్లేదు కానీ, బట్ డైలీ మాత్రం చేయొద్దు. సో ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ లైక్ వేర్ ఈస్ ద స్మెల్ కమింగ్ ఫ్రమ్? ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనంత వరకు ఈ 7 years లోపల వాళ్ళు తాగొచ్చా, 14 years వాళ్ళు తాగొచ్చా, 60 years వాళ్ళు తాగొచ్చా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. గుడ్. సో ఇది మీరు చిన్నపిల్లల గురించి చెప్పారు, అండ్ ఇంక్రీజింగ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వీ ఫాలో సెలబ్రిటీస్ ఆన్ దేర్ డైట్స్, ఆన్ దేర్ లైఫ్ స్టైల్. మహేష్ బాబు ఇన్ వన్ ఇంటర్వ్యూ, సుమా ఆస్క్డ్ హిమ్, మీరు ఇందులో ఏం తింటారు అని. సో అలానే మనకు కొన్ని తెలుస్తాయి కదా. ఈ సైడ్ ఇది పెరుగు, నో వే, అసలు నేను డైరీ పెరుగు. కాబట్టి అది టచ్ కూడా చేయను అన్నాడు. చేయను. సో మహేష్ బాబు ఇస్ వెరీ క్లియర్లీ దట్ హీ డజంట్ ఈట్ డైరీ. సో ఓకే, ఎందుకు అలా తినరు, డైరీ ఎందుకు తినరు అంటే, నార్మల్గా ప్రతి తెలుగు వాళ్ళు అన్నం అయిపోయేటప్పుడు పెరుగన్నంతోనే కదా ఎండ్ చేస్తారు. దెన్ ఇఫ్ వీ గో డీప్, దెన్ వీ అండర్స్టూడ్ దట్ చాలా మంది డైరీ వదిలేస్తున్నారు. వదిలేస్తున్నారు. అవును. సో వాట్ ఈస్ దిస్? ఇక్కడ నాకు ఆన్సర్ మనం ఒక 3-4 పర్స్పెక్టివ్స్లో చెప్పుకోవచ్చు కేసీ. ఫస్ట్ పర్స్పెక్టివ్, ఇఫ్ యు ఆర్ ఎ క్లీన్ ఈటర్, అంటే నాకు అడల్ట్రేషన్ వద్దు అనుకున్నప్పుడు దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లైక్ మిల్క్ ఈజ్ హైలీ అడల్ట్రేటెడ్ ప్రోడక్ట్, లేకపోతే హార్మోన్స్ ఖచ్చితంగా ఉన్నాయన్నదే నేను నమ్ముతాను. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మీద నేను డైరీ మానేస్తాను అనుకునే క్లీన్ ఈటింగ్ కమ్యూనిటీ ఉంది. సెకండ్ ఈజ్ లైక్ వీగన్ కమ్యూనిటీ, వాళ్ళ ఎథికల్ బేసిస్ మీద నేను యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమీ తినను అని చెప్పుకునే కమ్యూనిటీ ఉంది. థర్డ్ ఈజ్ లైక్, ఎలా అయితే ప్రొక్యూర్ అవని పర్లేదు నేను తింటాను, నాకు టాలరేట్ అవుతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగానే డైరీ ఇంటాలరెన్స్ ఉంది, నాకు పాలు తిన్నా పెరుగు తిన్నా బ్లోట్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో వే డూ యూ ఫాల్ ఇన్ దీస్ కేటగిరీ? దాని ప్రకారం మనం ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకు సెలబ్రిటీస్ మానేస్తున్నారంటే, మేబీ దే హ్యావ్ అండర్లైన్ గట్ ఇష్యూస్ ఉన్నాయేమో. ఆయన లాక్టోజ్ ఇంటాలరెన్స్, పాలు పెరుగు తింటే ఆయనకి బ్లోట్ వస్తుందేమో, దట్ కుడ్ బి ద రీజన్. ఆయన గివ్ అప్ చేశారేమో. సో ఓవరాల్గా లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది మీరు అన్నట్టు చాలా అడల్టరేషన్ కూడా ఉంది కాబట్టి పెరగచ్చు అని ఒకటి మీరు అంటున్నారు. అవును. 2 వినీషా, చాలామంది దిస్ న్యూ ఫ్యాన్సీ వర్డ్ కాల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఆ మెడిటరేరియన్ డైట్, సీడ్స్, నట్స్, ఇందులో కూడా డైరీ లేపేశారు. సో అందులో ఏమన్నా రియాలిటీ ఉందా? అంటే డస్ డైరీ కాజ్ ఇన్ఫ్లమేషన్? యూజువల్లీ ఇఫ్ యూ టాలరేట్ డైరీ వెల్, అంటే తిన్న తర్వాత నాకేం ఇష్యూస్ రావట్లేదు అంటే, చిన్న మోతాదులో ఇట్స్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ యాక్చువల్గా డైరీ అనేది. కానీ మనకున్న అండర్లైన్ కండిషన్స్ ఈజ్ మేకింగ్ ఇట్ ఇన్ఫ్లమేటరీ. మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, యు ఆర్ అనేబుల్ టు డైజెస్ట్, డైరీ బాగా డైజెస్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు దెన్ ఇట్ కుడ్ టర్న్ ఇన్ఫ్లమేటరీ. లేకపోతే కెసిన్ కానివ్వండి, నేను చెప్పాను కదా మిల్క్లో ప్రోటీన్ పార్ట్ మీకు సరిగా డైజెస్ట్ అవ్వక బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్ కెన్ టర్న్ ఇన్ఫ్లమేటరీ. ఇన్ఫ్లమేటరీ అన్న వర్డ్ వాడినప్పుడు సంథింగ్ ఈజ్ గోయింగ్ అండ్ ట్రిగరింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. ఇట్ కుడ్ బి ఇన్ఫెక్షన్, ఇట్ కుడ్ బి యువర్ ఫుడ్, ఇట్ కుడ్ బి లేకపోతే ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్. ఏదో ఒకటి వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేస్తున్నప్పుడు అది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది కేసీ. సో ఆ మేనిఫెస్టేషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకళ్ళు వెయిట్ లాస్ అవ్వరు, బాగా ఇప్పుడు గ్లూటెన్ తింటున్నారు, అది మీ బాడీ సరిగ్గా డైజెస్ట్ చేసుకోవట్లే, వీటిని సరిగ్గా బ్రేక్ డౌన్ చేసుకోవట్లే, యూఆర్ ఆల్వేస్ బ్లోటెడ్, ఎప్పుడు బ్లోటింగ్ ఉంటుంది, ఎప్పుడు గ్యాసీనెస్ ఉంటుంది, మోషన్ సరిగ్గా అవ్వదు. అప్పుడు మీరు ఎంత వెయిట్ లాస్కి ట్రై చేసినా కూడా మీకు వెయిట్ లాస్ అవ్వదు. సో అప్పుడు యూ గెట్ ఇన్ టు దిస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అలాంగ్ విత్ ద ఎక్సర్సైజ్, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాగా ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ కూడా పెంచుతుంది ఈ డైరీ ఇఫ్ నాట్ బ్రోకెన్ డౌన్. అంటే లాక్టోజ్, ప్రోటీన్ ఓవరాల్గా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వ్యక్తికి డైరీ తింటే వాడికి ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. యా. డైరీలో ఇంకొకటి
అంటే సమ్ పీపుల్ సే దట్ ఇందులో కూడా ఇంకో రకమైన గ్రూప్ని చూశాను. అసలు మేము పాలు, పాల పదార్థాలు, చీజ్, ఇఫ్ యూనో బటర్ ఏం తినమండి, మేము ఓన్లీ బటర్ మిల్క్ అండ్ కర్డ్ తింటాము బికాజ్ ఇట్స్ ప్రోబయాటిక్ అని. గుడ్, సో చేసుకోవచ్చు. సో అది దాంట్లో వల్ల ఏం ఇన్ఫ్లమేషన్ పెరగదా? పాలులో నేను చెప్పింది ఇదే. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఒకటైతే ప్రోటీన్ ఇంటాలరెన్స్ రెండు కేసి. ఈ రెండిట్లో ప్రాబ్లం ఏంటి, లాక్టోజ్ ఇంటాలరెన్స్లో డైరెక్ట్ షుగర్స్ని బ్రేక్ డౌన్ చేయకపోవడం అదొక ప్రాబ్లం. కానీ పెరుగు ఏంటి, అది ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత కర్డల్ అయిన ఒక ప్రోడక్ట్. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నా కూడా మీరు పెరుగు తినొచ్చు. యు ఆర్ ఓన్లీ ఇంటాలరెంట్ టు ద మిల్క్ ఫామ్. మిల్క్ లాగా ఉంటేనే మీరు ఇంటాలరెంట్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ కర్డ్, దాన్ని కర్డల్ చేసి దాని అంటే బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ మిల్క్ ఇస్ టర్నింగ్ ఇంటూ కర్డల్ ఫామ్. సో ఆ కర్డ్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా టాలరేట్ తీసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ ఆ పెరుగు తిన్నా, బటర్ మిల్క్ తాగినా నాకు సిమ్టమ్స్ వస్తున్నాయంటే అప్పుడు మీరు ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చు. కానీ బట్ ఇఫ్ యు ఆర్ లేబుల్డ్ యాజ్ లాక్టోజ్ ఇంటాలరెంట్, యూ క్యాన్ స్టిల్ ఈట్ కర్డ్, గీ, బటర్ తీసుకోవచ్చు. ఓకే. సో రెండవది, ఒకవేళ సరే వాడు లాక్టోస్ ఇంటాలరెన్సే, వాడు మజ్జిగ తాగుతున్నాడు, దానివల్ల కూడా వాడికి బ్లోటింగ్ వస్తుందంటే మరి ఇంకా ప్రోబయాటిక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇంకా వాడు? ప్రోబయాటిక్స్ మనము ఫర్మెంటెడ్ క్యాబేజ్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫర్మెంటెడ్ క్యాబేజ్ ఈజ్ ఏ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్. మనకి పాలల్లో లాక్టోబాసిల్లస్కి, పెరుగులో, బటర్ మిల్క్లో లాక్టోబాసిల్లస్కి సంబంధించిన స్ట్రెయిన్స్ ఉంటాయి ఎక్కువగా. దట్ ఈజ్ ఎ సింగిల్ స్ట్రెయిన్డ్ ప్రోబయాటిక్ అనుకోవచ్చు. కానీ ఫర్మెంటెడ్ క్యాబేజ్లో మల్టిపుల్ స్ట్రెయిన్స్ ఉంటాయి కేసీ, విచ్ ఇస్ వెరీ గుడ్. కిమ్చీ కానీ మన రెగ్యులర్ క్యాబేజ్ని కూడా సాల్ట్ చేసి యూ కెన్ ఫర్మెంట్ ఇట్, జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సాల్ట్ చేసి మంచిగా స్టఫ్ చేసుకొని పుట్ ఇట్ ఇన్ అన్ ఎయిర్ టైట్ కంటైనర్ అండ్ 3 days బయట పెట్టాలి, 4th day ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మన ఊరగాయ పెట్టుకుంటాం కదా, అలా క్యాబేజ్ ఊరగాయ అంతే. క్యాబేజ్ ఊరగాయ, క్యాబేజ్ అయినా ఇంకా దేనికైనా పెట్టుకోవచ్చు. అది మేము క్యారెట్స్ చేస్తాం యాక్చువల్గా. ప్రాక్టీస్లో వీ డూ విత్ ద క్యారెట్స్ అండ్ బీట్రూట్స్. రాడిష్, ఇది వింటర్ కరెక్ట్గా. రాడిష్ అని మీరు నార్త్ సైడ్ చూస్తే ఇప్పుడంతా వాళ్ళు ఇదే చేసుకుంటారు, ఫర్మెంటెడ్ పికిల్సే చేసుకుంటారు దీంట్లో. సో ఇవి కూడా మల్టిపుల్ స్ట్రెయిన్స్, ఇట్స్ వెరీ గుడ్, బాగుంటుంది, యూ కెన్ డూ ఇట్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా ప్రోబయాటికే తీసుకోకర్లేదు కేసీ, మీరు ప్రీబయాటిక్స్ మేక్ ష్యూర్ దట్ నేను పెరుగు తినలేను, నాకు లాక్టోజ్ ఇంటాలరెన్స్, వాట్ ఎవర్ ఇంటాలరెన్స్, పెరుగు తినలేను. అలాంటప్పుడు నేను ఏం చేయాలి ప్రోబయాటిక్కి అంటే, మీరు డైరెక్ట్గా ప్రోబయాటిక్ కోసం ఏం చేయకపోయినా పర్లేదు, బట్ ఈట్ యువర్ ప్రీబయాటిక్స్. అంటే కూరగాయలు, పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ కూరగాయలు, పీచు పదార్థం ఏవైతే ఉంటాయో అవి మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గుడ్ మైక్రోబియంకి ఫుడ్ లాంటివి. మీరు వాటిని ఫీడ్ చేయండి, అవి హెల్తీగా ఉంటాయి. సో దట్ యూ గెట్ యువర్ ప్రోబయాటిక్స్, ఎఫెక్ట్ వస్తుంది మీకు గట్ మీద. సో ఓవరాల్గా మీరు ఇంకొక గుడ్ పాయింట్ ఏం చెప్పారంటే, ఈవెన్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న కర్డ్, ఘీ, బటర్ తీసుకోవచ్చు అని. ఇది తెలియని చాలా మంది, నేను ఏదైనా 5-star హోటల్కి వెళ్ళినప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే పొంగల్లో ఘీ ఉందండి, సాంబార్ ఘీతో పోపు పెట్టామండి. సో ఘీ ఇంటాలరెన్స్ నేను ఇంతవరకు వినలేదు కేసీ. అదే అంటే ఇదంతా కొంతమందికి యాక్ని ట్రిగర్ చేస్తుంది, వెస్ట్రన్ హైప్ ఇదంతా. సో వాళ్ళు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఇంకా ఘీ కూడా ఉండకూడదు అక్కడ. ద ఫ్యాక్ట్ ఈజ్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ యాక్చువల్లీ ఘీలో కానీ బటర్లో కానీ లాక్టోసే ఉండదు, ఇట్స్ ఆల్ బ్రోకెన్ డౌన్. ఇట్స్ ఆల్ మేడ్ ఇంటూ ఆల్రెడీ ప్రీ డైజెస్టెడ్ ఫామ్ అని మనం అనుకోవచ్చు. గ్లూటెన్ ఇంటాలరెన్స్, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఒక ఫ్యాన్సీ డైటా అంటే there are real people who are suffering with real gluten intolerance and lactose intolerance. So ఇక్కడ జనరలైజ్ చేయడానికి ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ఫ్యాట్. వెయిట్ లాస్ అవ్వాలి అంటే గ్లూటెన్ డైరీ మానేయాలా కంపల్సరీగా అంటే కాదు. అంటిల్ అన్లెస్ మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉండి చాలామంది వెయిట్ లాస్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా, కాన్స్టిపేషన్ ఉంటుంది, కాన్స్టెంట్లీ బ్లోటెడ్ ఉంటారు, కాన్స్టెంట్లీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది, నాజియేటింగ్ అనిపిస్తూ ఉంటుంది, చాలా ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు యూ ఫాలో దిస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కానివ్వండి, గ్లూటెన్ ఫ్రీ, డైరీ ఫ్రీ, రిఫైన్డ్ ఆయిల్స్ ఫ్రీ డైట్ లాంటివి, అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి స్విచ్ అవ్వడము, ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినకుండా ఆపేయడం. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఆర్ నథింగ్ బట్ జంక్. మనం తినే హెల్తీ ఫుడ్స్లో మేము ఎక్కువ పీనట్స్ తినొద్దని చెప్తాము, బాయిల్ చేసుకొని తినండి ఇలా ఫ్రై చేసిన వాటికన్నా అని చెప్తాం తప్ప ఓవర్ రెస్ట్రిక్టివ్గా ఏం చేయక్కర్లేదు కేసీ, అంటిల్ అన్లెస్ యూ రియల్లీ నీడ్ ఇట్. మనం ఎక్కడ జనరలైజ్ చేసేసి
సివియరిటీ ఆఫ్ గట్ ఇష్యూస్ ఉండి ఒబేస్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ప్రోటోకాల్స్ పెట్టుకోవచ్చు మనము. అక్కడ ఫస్ట్ గట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసిన తర్వాతనే మనం వెయిట్ పాయింట్కి వెళ్ళగలం. సో మీరు చూసి ఉంటారు చాలామందిని, ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వము అంటే మేము అడిగే క్వశ్చన్స్ ఇవే అడుగుతాం. మన వెయిట్ లాస్ క్లయింట్స్ వచ్చినప్పుడు అందరి కంప్లైంట్ ఇదే, మేము ఎంత చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వమండి అంటే, మీ కాన్స్టిపేషన్ ఉందా, బ్లోటెడ్గా ఉంటారా, హౌ ఆర్ యూ డూయింగ్ విత్ గ్లూటెన్ ఎలా పడుతుంది మీకు, డైరీ ఎలా పడుతుంది, టీ కాఫీలు ఎన్నిసార్లు తాగుతారు, యాంటీ న్యూట్రియంట్స్ ఏమున్నాయి మీ డైట్లో, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని మనం ఒకసారి ఇవన్నీ తీసేసినప్పుడు దర్ బాడీ యాక్చువల్లీ రెస్పాండ్స్ వెరీ గుడ్. మీరు వెయిట్ లాస్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వెనెవర్ అ పర్సన్ కమ్స్ దేర్, అతనికి అసలు గ్లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందని అతనికి తెలియదు, గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉందని అతనికి తెలియదు. సో మీరే టెస్టులు చేసి కన్ఫర్మ్ చేస్తారా? ఈ రెండింటికి టెస్ట్ అక్కర్లేదు కేసీ, గ్లూటెన్కి లాక్టోస్ ఇంటాలరెన్స్కి అక్కర్లేదు. ఎలర్జీ వాడాలి, ఎలర్జీ సో కాల్డ్ ఎలర్జీ ఉంది అనుకుందాం, ఎలర్జీ వాళ్ళే తెలిసిపోతుంది. దే నీడ్ నాట్ వెయిట్ టిల్ మై టైం, అక్కడ దాకా అక్కర్లేదు. కానీ ఇంటాలరెన్స్ మేము జనరల్గా గ్లూటెన్ వెయిట్ని బట్టి, ఇఫ్ యు ఆర్ అరౌండ్ 100 kgs, ఒక 80 kgs ఉన్నారు, ఎప్పుడు కాన్స్టిపేటెడ్గా ఉన్నారు, బ్లోటింగ్ ఉంటుంది అన్నప్పుడు వీ డూ గ్లూటెన్ ఫ్రీ అండ్ డైరీ ఫ్రీ డైట్స్ చేస్తాం. ఫస్ట్ చేస్తాము, ఒక 1.5 month చేస్తాం. ఆ తర్వాత నుంచి వీ స్టార్ట్ రీఇంట్రడ్యూసింగ్ చేస్తాం. మీది ఎలా నడుస్తుంది వెయిట్ లాస్ జర్నీ? వెయిట్ లాస్ రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్ కేసీ. యా, ఇప్పటిదాకా IBS IBD అనే అంటే మనం నాకు కూడా చేసాము. రిలవెంట్గా ఎందుకు అనిపించింది అంటే, వెయిట్ లాస్ అనేది చాలా జనరిక్గా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళటం అంటే, నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాను కొన్ని ఇయర్స్ బ్యాక్, నా జుట్టు ఊడింది. మా దగ్గర వచ్చేవాళ్ళు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర చేశారు, ఒక్క బ్లడ్ రిపోర్ట్ తీయించుకోలేదు. B12 ఎక్స్ట్రీమ్, నేను రోజు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను, B12 ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్, D3 ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ, అనీమిక్ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చెక్ చేయట్లేదు, లిపిడ్ ప్రొఫైల్ ఏం లేకుండా దే జస్ట్ గోయింగ్ స్ట్రైట్ ఆఫ్ టు ద వెయిట్ లాస్ డైట్స్, విచ్ ఇస్ వెరీ రాంగ్ కేసే. సో మేము మాత్రం కేస్ అనాలిసిస్ చేసుకుంటాం, ఖచ్చితంగా సప్లిమెంటేషన్ పెడతాం. మా దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, యూ నీడ్ నాట్ గో ఎనీవేర్ టు అండర్స్టాండ్. టెస్ట్ అక్కడే జస్ట్ సింపుల్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన బయాన్యువల్ టెస్ట్లు అక్కడే వచ్చేస్తాయి. యూ కెన్ గెట్ ద సప్లిమెంటేషన్ సజెస్టెడ్ బై us అండ్ ఫాలో యువర్ గుడ్ డైటరీ ప్రోటోకాల్. మేము Great. ఎక్స్ట్రీమ్ నాకు కూడా ఏంటంటే, వెన్ అ పర్సన్ కమ్స్ ఫర్ అ వెయిట్ లాస్ టు అ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఆర్ అట్లీస్ట్ అన్ అవాల్డ్ న్యూట్రిషనిస్ట్ టు అండర్స్టాండ్స్ ద పారాడైమ్ ఆఫ్ ఫుడ్ అండ్ బాడీ, వాడు వెయిట్ లాస్ కొంచెం సస్టైనబుల్ వెయిట్ లాస్, ఒక హెల్తీ వెయిట్ లాస్ అనిపిస్తుంది. మేము కౌన్సిల్ చేసేటప్పుడు కూడా స్కేల్ మీద క్విక్గా చేంజ్ అవుతున్నారు అంటే యూఆర్ జస్ట్ లూజింగ్ యువర్ మజిల్ అంతే. ఫ్యాట్ లాస్ అవ్వడానికి దెర్ ఈజ్ ఎ ఫార్ములా ఉంటుంది, ఒక 7000 calories బర్న్ చేస్తే కానీ 1 kg వెయిట్ లాస్ అవ్వరు మీరు. సో ఎంత సస్టైన్డ్గా వెయిట్ లాస్ అవుతారు మీరు, 2 kgs అవ్వండి, 3 kgs అవ్వండి, యూ విల్ నాట్ గెయిన్ ఇట్ బ్యాక్. ఒకసారి వెయిట్ లాస్ అయితే, ఫ్యాట్ లాస్ అయితే మళ్ళీ గెయిన్ అవ్వరు. ఇదేదో ఒలింపిక్ ట్రాఫీ లాగా, మెడల్ లాగా నెలకి 10 kgs లేదా 2 నెలలకి 15 kgs అని మేము బోర్డులు పెట్టాం కేసి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నాకు యాక్చువల్లీ ఏంటంటే, ఐ వాంట్ డూ అన్ ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ ఆన్ వెయిట్ లాస్. ఎందుకంటే ఆ వెయిట్ లాస్లో చాలా మందికి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే నాకు హెయిర్ లాస్ విపరీతంగా అయింది వెన్ ఐ డిడ్ అ వెయిట్ లాస్ అండర్ సంబడి. నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ కనిపించిందంటే, మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత యోయో డైట్స్ అంటే, ఒక 15 రోజులు వాటర్ ఫాస్టింగ్, 15 రోజులు ఇష్టం వచ్చినట్టు తినేస్తారు, మళ్ళీ 15 రోజులు గిల్ట్ వచ్చేస్తుంది, అరే మళ్ళీ అని. ఇలా ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్స్, రకరకాల కీటో దగ్గర నుంచి ఏది కనిపిస్తే అది ఎక్స్ట్రీమ్ డైటింగ్, ఫ్రూట్ డైట్, కీటో డైట్, నాకు తెలియని 100 రకాల డైట్లు వీళ్ళ నుంచే తెలుసుకున్నాను నేను. అన్నీ చేసేసి యూ కమ్ టు ఏ పాయింట్ ఆఫ్ వేర్ ఇంకా ఏం చేయడానికి లేదు అని, పోనీ మన వెయిట్లో సస్టైన్డ్గా ఉంది అంటే క్రాష్ డైట్స్ చేసుకొని ఒక 100 kgs అయిపోయి మొత్తం అంతా బాడీని డిస్టర్బ్ చేసుకొని గాల్ బ్లాడర్ స్టోన్స్ దగ్గర నుంచి సర్జరీ దాకా వెళ్ళిపోయిన కేసెస్ కూడా మేము చూసాం కేసీ. సో స్టాప్ Crash దిస్ diets- డైట్స్ కదా. క్రాష్ డైట్స్ చేస్తే మీరు క్రాష్ అయిపోతారని పంచ్ డైలాగ్ వేస్తారా మీరు? సో స్టాప్ డైటింగ్, ఒక బ్యాలెన్స్డ్ మీల్ తినండి, కొంచెం లేదండి, ఓపిక వి పట్టండి. విల్ డూ అ సపరేట్ మల్టిపుల్ పాడ్కాస్ట్ ఆన్ దట్ వినీష్. Weight ఎందుకంటే loss. నాకు పర్సనలీ ప్రాబ్లం ఏంటంటే, నేను మాట్లాడితే GM డైట్ చేసేవాడిని, అంటే జనరల్ మోటార్స్ డైట్స్ అని ఒకటి, అంటే? జనరల్ మోటార్ డైట్ అని ఒక డైట్ ఉంది. వాట్ ఈస్ ఇట్? అది నేను వేరే పాడ్కాస్ట్లో మీకు కవర్ చేస్తా. జనరల్ మోటార్ డైటా? అంటే జనరల్ మోటార్ అంటే GM ఒక కంపెనీ ఉంది జనరల్ మోటార్స్ అని, వాడు చేశాడు ఈ డైట్. హెర్బల్ ఎప్పుడు లైఫ్ లాగా. అంటే ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వచ్చిందో, దాన్ని GM డైట్ అంటారు, గూగుల్లో కొడితే వస్తుంది. అచ్చా, GM డైట్ ఐ హర్డ్. బట్ నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏమనిపించింది అంటే, నా ప్రొఫెషనల్ లైఫ్లో ఫస్ట్ నేను ఒక 10 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడప్పుడే స్టార్ట్ చేసాం మేము, ఇట్స్ లైక్ 1 year అయిపోయింది.
కీటో కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంటే Hmm. కీటో ఇంటర్నెట్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ కీటో అంటూ ఉంది. వి మేడ్ ఎ స్టడీ. మేము చేసాం. అసలు ఏంటి కీటో అర్థం చేసుకుందాం అనుకున్నప్పుడు ఇట్ వాస్ రిటర్న్ లైక్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి, లేకపోతే అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిషియల్ బికాస్ ఆఫ్ యూ స్టాప్ దిస్ కార్బోహైడ్రేట్ ఇంటేక్, కీటోన్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ఇట్స్ బెనిఫిషియల్ అన్నట్టు రాసింది. నాకు అర్థం కాని అప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే జనరల్ పబ్లిక్‌కి ఎందుకు ఇదంత అవసరం? ఇది అవసరం అనిపించినప్పుడు నా చుట్టూ ఉన్న డైటీషియన్స్ కూడా దే స్టార్టెడ్ డూయింగ్ కీటో డైట్స్ చేయడం మొదలుపెట్టారు. అది అయిపోయింది. తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వచ్చింది. తర్వాత ఇంకేంటి ఫ్రూట్ డైట్స్ వచ్చినాయి. వి నెవర్ ఫాల్ ఫర్ ఎనీ డైట్స్. వి బిలీవ్డ్ ఇన్ బ్యాలెన్స్డ్ డైట్ ఆల్ దీస్ అదే ఇయర్స్. అందుకనే దట్స్ ఇంపార్టెంట్ బికాస్ వీ ఫాల్ ఫర్ ఇట్, వీ ఫాల్ ప్రే ఫర్ ఇట్. అయ్యో మీరే కాదు, దెర్ వాజ్ ఆన్ ఎడ్జ్ వేర్ ఐ థాట్ నేనే తప్పు చేస్తున్నానా, వీళ్ళందరూ కరెక్టేనా అనుకున్న సెల్ఫ్ డౌట్ వచ్చిన టైం కూడా ఉంది కేసీ. అందుకనే విల్ కవర్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్యాన్సీ థింగ్స్ ఇన్ డిఫరెంట్ పాడ్కాస్ట్లో మనం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్రోయింగ్ లైట్ ఆన్ ది లాక్టోస్ ఇంటాలరెన్స్. బట్ నాకు ఇందులో టేక్అవే ఏంటంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నంత మాత్రాన నెయ్యి, బటర్, యునో నెయ్యి, బటర్, పెరుగు ఈ Buttermilk. 3 మానాల్సిన అవసరం లేదు అవును, అనేది తీసుకోవచ్చు. వెరీ గుడ్ టేక్అవే. థ్యాంక్ యూ సో మచ్ వినీషా థ్యాంక్ యూ for this. కేసీ. Good day.